హాయ్ అండి, అందరూ మెచ్చే నచ్చే కోన్ ఐస్ క్రీమ్ అండి. ఓరియో బిస్కెట్స్ కోన్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. నేను ఒక 1/2 లీటరు మిల్క్ తీసుకుంటున్నానండి. అన్నీ పట్టవు కానీ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మనకు కావాల్సినంత ఉంటే చాలు, ఎక్కువ ఏం పట్టవు. తర్వాత ఒక 4 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఓరియో బిస్కెట్ 10 రూపీస్ 4 అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ ఓరియో బిస్కెట్ని మనం క్రీమ్ తీసేసి మనము సపరేట్ చేసుకోవాలి. క్రీమ్ తీసేసి, క్రీమ్ ఎందుకంటే లాస్ట్లో మీకు అర్థమవుతుంది. క్రీమ్ తీసి సపరేట్ పెట్టుకోవాలి. ఓరియో బిస్కెట్ క్రీము బిస్కెట్ సపరేట్ చేసుకోవాలి. దీన్ని మనం చూడండి, ఓరియో బిస్కెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. మన బయటకైనా ఇంట్లోనే ఎంత హెల్దీ ఫుడ్ అండి ఇది. సారీ, ఐస్ క్రీము మనం బయట అంత కెమికల్ కలుపుతారు కదండి, పిల్లలకి హెల్దీ కాదు. ఇవి మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు అసలు బయటికి అస్సలు అడగరు. మా పిల్లలు అయితే నేను ఏదంటే అది ఇంట్లోనే చేసి పెడతాను కాబట్టి బయట అయితే అస్సలు అడగరు. చూడండి, నేను ఓరియో బిస్కెట్ క్రీమ్ సపరేట్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత ఒక షుగర్ వేసాను, ఒక పావు షుగర్, ఎక్కువ పట్టదండి. ఆల్రెడీ మనకు బిస్కెట్లో మనకు ఆల్రెడీ ఉండిపోతుంది. తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మనం మిల్క్ అనేది చూసుకొని పోసుకోవాలి. చూడండి, ఇలా క్రీమీగా రావాలి. మరీ పలుచగా ఉండొద్దు, మరీ ఎక్కువ ఉండొద్దు. మన ఇంట్లో పాలకవర్ ఉంటుంది కదండి, అందరి ఇళ్ళల్లో పాలకవర్ ఉంటుంది. దాన్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక గ్లాస్లో పెట్టండి. పాలకవర్ చూడండి, నేను చూపించిన విధంగా మలిచి ఒక గ్లాస్లో పెట్టండి. మనం చేసిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పాలకవర్లో వేసేసేయండి. వేసి ఒక 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అందులో మీకెంచి క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ అనేది డెకరేషన్గా వేయాలి. వైట్ క్రీమ్ అనేది ఎంత టేస్టీగా, ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేను వేస్తున్నాను. ఈ పాల కవర్లో కోన్ కవర్స్ ఉంటాయి కదా, అందులో వేయచ్చు. మనకి ఇలా వీలు ఉంటే అలా వేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఐస్ క్రీమ్ అయితే, చాలా బాగుంటుంది. నేనైతే 2 ఐస్ క్రీమ్స్ వేస్తున్నాను, 2 పిల్లల కోసం అని. చాలా బాగుంటుందండి. నేనైతే 24 అవర్స్, మా పిల్లలు అయితే అసలు ఐస్ క్రీమ్ అయ్యేదాకా అస్సలు ఓపిక పట్టలేదు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఐస్ క్రీము గ్లాస్లో పెట్టి వేసుకున్నానండి. సేమ్ కోన్ ఐస్ క్రీమ్ లెక్క. ఇదేమో మిల్క్ మనం క్రీమ్ సపరేట్ చేసాం కదా, క్రీమ్ది మళ్ళీ అదే గిన్నెలో మిక్సీ పట్టుకొని చూడండి, ఇలా పైన డెకరేషన్ లెక్క వేసేసాను. చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీము. కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.